విజయవాడ దుర్గమ్మ ఆలయం అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఆలయం అంతరాలయంలోని అమ్మవారి నిజరూపం సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో భక్తులు మండిపడుతున్నారు. దుర్గమ్మ ఆలయంలో సెల్ ఫోన్పై నిషేధమనే నిబంధన ఉన్నా అమ్మవారి నిజ స్వరూపం దృశ్యాలు బయటకు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆలయంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని చెప్పుకునే అధికారుల మాటలు వట్టివేనని తేలిపోయింది. మూడు రోజుల క్రితం దుర్గమ్మ ఆలయం వద్దకు ఓ మహిళా భక్తురాలు వెళ్లారు. ఆలయం చుట్టూ తిరుగుతూ దృశ్యాలను సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ఆలయం వెలుపల లోపల వీడియోలను సైతం రికార్డు చేశారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆలయం అంతరాలయంలోని అమ్మవారి నిజస్వరూపాన్ని సైతం సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో భక్తులు మండిపడుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగరాని సంచలన సంఘటన చోటు చేసిందని చెప్పుకోవచ్చు. ఏదైతే బెజవాడ దుర్గమ్మకు సంబంధించిన ఆలయంలో నిర్లక్ష్య ధోరణి కనపడుతుంది. అధికారులు గాని ఆలయ సిబ్బంది గాని ఆలయంలో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారనేది మరొకసారి బట్టబయలైంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఆ విజయవాడ కనకదుర్గమ్మకు సంబంధించి భక్తులు పెద్ద ఎత్తున కూడా ఆమె దగ్గరకు వస్తా ఉంటారు. ఆమెకు సంబంధించి పొరపాటును కూడా ఒక ఫోటో కానీ ఆలయం సమీపంలో కానీ సెల్ ఫోన్ పట్టుకొని ఉండగా ఆ పెద్ద ఎత్తున ఒంటి మీదకు వచ్చే అధికారులు గాని అలాగే అక్కడ ఉండే సిబ్బంది గాని ఓ మహిళ ఆ ఆలయంలోకి వెళ్లి మరీ వీడియో తీసుకుంటూ అమ్మవారి ఆ నిజ రూపం బయట పెట్టడంతో ఒక్కసారిగా ఆలయంలో సెక్యూరిటీ ఉందా లేదా అన్న కోణంలో కూడా బట్టబయలవుతా ఉంది. ఆలయంలో సెక్యూరిటీ ఉందా అని కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే ఆ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం మరొకసారి బయటపడిందని చెప్పుకోవచ్చు. ఆలయం అంతరాలయంలోని అమ్మవారి నిజ రూపం సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఆ భక్తులు మండిపడుతూ ఉన్నారు ఆలయ అధికారులపై, సిబ్బందిపై. ముఖ్యంగా చూసుకుంటే దుర్గమ్మ ఆలయంలో ఆ సెల్ ఫోన్ నిషేధం అనే నిబంధన ఉన్నప్పటికీ కూడా అమ్మవారి నిజ రూపం దృశ్యాలు బయటికి రావడంపై ఆ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా భక్తులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆలయంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని చెప్పుకునే అధికారులు మాటలన్నీ కూడా వట్టివేనని కూడా భక్తులు వాపోతున్న పరిస్థితి ఉంది, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ విషయంలోకి వెళ్తే ఆ 3 రోజుల క్రితం దుర్గమ్మ ఆలయం వద్దకు ఓ మహిళా భక్తురాలు వచ్చారు. ఆమె ఆలయం చుట్టూ ప్రదర్శనలు తిరుగుతూ కూడా దృశ్యాలను మొత్తం సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. అయితే ఆలయం వెలుపల లోపల వీడియోలను సైతం ఆమె రికార్డ్ చేయడం ఇక్కడ సంచలనంగా మారింది. అయితే ఆమెపై భక్తులు తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. అయితే ఆ వీడియోలను ఆ సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఈ విషయం అంతా కూడా బయటకు వచ్చింది. దీనిపై ఒక్కసారిగా ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంతో పాటు ఆలయంలో సిబ్బంది ఉందా, ఆలయంలో సెక్యూరిటీ ఉందా, ఆలయంలో ఇలాంటి ఘటనలు చోటు చేస్తూ ఉంటే అధికారులు గాని అక్కడ ఉండే అధికారులు గాని అలాగే సెక్యూరిటీ సిబ్బంది గాని వీరందరూ ఏం చేస్తున్నారు, రాష్ట్రంలోనే ప్రప్రథమమైన అమ్మవారికి సంబంధించి చాలా ప్రాముఖ్యత కలిగిన కట్టుదిట్టమైన భద్రత నడుమ నడిచే విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో ఇలా జరగటంపై ఒక్కసారిగా భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఆలయాన్ని ఇలాగా భ్రష్టు పట్టిస్తున్నారన్న కోణంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున కూడా పోస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆలయ అంతరాలయంలోని అమ్మవారి నిజ రూపాన్ని సైతం సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంపై మరలా ఇలాంటిది కనుక జరుగుతూ ఉంటుంటే ఆలయంలో అమ్మవారికి భద్రత ఎలా ఉంటుంది అని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 సంవత్సరం నుంచి కూడా దాదాపు 2021 సంవత్సరం వరకు కూడా ప్రతి ఒక్క ఆలయంపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ప్రతి ఆలయంలో కూడా ఆ దేవతా రూపాల విగ్రహాలను పగలగొట్టిన సైతం చూసాం. అలాగే ఏదైతే రథాలని రథాలను కూడా
కాల్ చేసిన సందర్భాలు చూసాం. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో రాగానే జరిగిన ఘటనలు మళ్ళా పునరావృతం ఎలా కాకుండా ఉంటాయి, ఆలయ అధికారులు నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారు. అలాగే సెక్యూరిటీ సిబ్బంది కూడా ఆ స్పెషల్ సెక్యూరిటీ ఉంటది ఆలయానికి సంబంధించి, ఆలయంలో ఎందుకు స్పెషల్ సెక్యూరిటీ ఏం చేస్తున్నారు అన్నది కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి. గత ప్రభుత్వంలో లాగా ఇప్పుడు జరిగితే దానికి కారణం కూడా ప్రభుత్వం వహించాల్సి వచ్చిందంటూ కూడా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో. అయితే సోషల్ మీడియా వేదిక కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో ఈ ఆలయం దుర్గమ్మ దేవాలయం అనేది రాష్ట్రంలోనే ప్రాముఖ్యత గల దేవాలయం, అలాగే ఆ దుర్గామాతకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏకైక అతి పెద్ద ఆలయం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఆలయానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు, వివిఐపీలు, భక్తులే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే చాలా విశిష్టత గల అమ్మవారు అని కూడా భక్తులు నమ్ముతా ఉంటారు. దర్శనానికి ఒకానొక టైంలో కనకదుర్గమ్మ దేవాలయంలో 10 గంటలు, 12 గంటలు, 24 గంటలు పెట్టే సమయం కూడా ఉందని అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ప్రాముఖ్యత, ఎంత మహిమ గల అమ్మవారు అనేది కూడా అర్థమవుతా ఉంది. అయితే ఈ కోణంలో ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మవారి విగ్రహానికి సంబంధించి నిజ రూపాన్ని ఆలయంలోని అధికారులు సైతం చిత్రీకరించాలంటేనే భయపడే పరిస్థితి ఉంటది. అలాగే సెక్యూరిటీ వారు కూడా ఆలయంలో ఇంత మటుకు అమ్మవారితో పాటు ఉన్న ఫోటోలు గాని, అమ్మవారిని గాని ఆలయ సెక్యూరిటీ సిబ్బంది కూడా ఆ ఫోటోలు దిగే ప్రయత్నం కూడా అంత సాహసం కూడా చేయరనే చెప్పుకోవాలి. కానీ అలాంటి కనకదుర్గమ్మ దేవాలయంలో ఎందుకని ఆలయంలో ఆ మహిళ చుట్టూ తిరుగుతా ఉన్న వీడియోలు గాని, అలాగే అమ్మవారు నిజ రూపాన్ని కూడా ఎందుకు బయట పెట్టాల్సిన అవసరం వచ్చిందని నాగేశ్వరరావు అంటే ఆలయంలోకి సెల్ ఫోన్ నిషేధం ఉంది అంటే చాలా పకడ్బందీ చర్యలు తీసుకునే అధికారులు ఒక భక్తురాలు గుడి బయట లోపల వీడియోలు చిత్రీకరిస్తున్నప్పుడు ఎందుకు మిన్నుకుండిపోయారు? అంటే కనీసం ఒక్క అధికారిని ఎందుకు స్పందించలేదు? ఇప్పటికైనా దీనిపైన అధికారులు స్పందించే అవకాశం ఉందా? భద్రత పెంచే అవకాశం ఉందా? ఖచ్చితంగా శివ, ఏదైతే మనకి ప్రధానంగా చూసుకుంటే ఆలయం లోపలికి వచ్చే క్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చే సిబ్బందిని తనిఖీ చేస్తారు, అలాగే మిషన్ ద్వారా చెక్ చేస్తారు. అలాగే వస్తున్న క్రమంలో ప్రతి ఒక్క భక్తుని మీద కూడా ఆలయ సిబ్బందితో పాటు ఆలయ సెక్యూరిటీ కూడా స్పెషల్ సర్వీసెస్ ఉంది, ఆ సెక్యూరిటీ ఉంది, అక్కడ ఆలయ సిబ్బంది ఉంటారు. వీరందరూ కూడా ఖచ్చితంగా భక్తులందరినీ కూడా అబ్జర్వ్ చేస్తా ఉంటారు. భక్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారు ముందుకు వెళ్లే క్రమంలో, అమ్మవారిని చూసే క్రమంలో ఖచ్చితంగా అక్కడ తోపులాట కూడా ఉంటది. ఖచ్చితంగా అమ్మవారిని 5 నుంచి 10 సెకండ్ల లోపు చూసే లోపే వారు భక్తులను పక్కకు తోసేసే పరిస్థితి ఉంటది. అలాంటిది ఒక మహిళ కెమెరా ఎదురుగా పట్టుకొని అమ్మవారిని ఫోటోలు తీసేదాకా కూడా, వీడియోలు తీసేదాకా కూడా అలానే ఉన్నారని అంటే ఖచ్చితంగా దీంట్లో ఎవరైనా ఆలయ అధికారులు ప్రోద్బలం ఉందా, ఆలయ అధికారుల సపోర్ట్ ఉందా, ఆలయ అధికారుల అండదండలతోనే ఇలా చేసిందన్న ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. అలాగే ఏదైతే భక్తులు ఒక వివిఐపి భక్తులు తప్పితే కనకదుర్గమ్మ దేవాలయంలోకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళను కూడా 1 నుంచి 10 సెకండ్ల లోపే, 5 నుంచి 10 సెకండ్ల లోపే అమ్మవారిని చూసిన వెంటనే కూడా పక్కకు తోసేసే పరిస్థితి ఉంటది. అలాంటి పరిస్థితి ఉన్న దగ్గర అధికారుల అండదండలు లేకుండా, అధికారుల సపోర్ట్ లేకుండా, అధికారుల చర్యలు లేకుండా ఖచ్చితంగా ఆ మహిళ వీడియో తీసే అవకాశాలు లేనట్టుగా మనకు తెలుస్తా ఉంది. దీనిపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చూస్తున్నారు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా భక్తులు డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే భక్తుల డిమాండ్ మేరకు ఈ మహిళ ఎలాగా ఆలయంలోకి వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఎలా వీడియోలు తీసింది, వీడియోలు తీసిన క్రమంలో అధికారులపై చర్యలు ఏం తీసుకుంటున్నారనేది కూడా మనం వేచి చూడాల్సింది సందీప్. అయితే ముఖ్యంగా మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోకపోతే మాత్రం హిందూ సంఘాలు అయితే ఊరుకోమన్న పరిస్థితిలో కూడా ఇప్పటికే పోస్టులు పెడతా ఉన్న పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం సందీప్. నాగేశ్వర, అంటే ఇప్పుడు దసరా ఉత్సవాలు రానున్న నేపథ్యంలో చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో కనకదుర్గ అమ్మవారికి ఓ ప్రాముఖ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనకదుర్గ అమ్మవారికి సంబంధించి దసరా ఉత్సవాలు పెద్ద ఎత్తున కూడా జరుగుతాయి. అమ్మవారికి దసరా ఉత్సవాలకు సంబంధించి కూడా ఆలయ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. సాధారణ పరిస్థితి కన్నా కానీ కనకదుర్గ అమ్మవారికి సంబంధించి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ప్రత్యేక సిబ్బందితో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా పోలీసు శాఖ కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటది. కింద అమ్మవారు కొండ దిగువ నుంచి కూడా ఎగువ వరకు కూడా ప్రత్యేకమైన
ఆ సెక్యూరిటీ పెడతారు, అలాగే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఆ అమరావతిలో దసరా ఉత్సవాలకు సంబంధించి కనకదుర్గమ్మ ఆ దేవాలయానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా, అలాగే ఆ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా ప్రధాన న్యాయమూర్తులు కాడి నుంచి వివిఐపీలు గాని, కేంద్ర మంత్రులు గాని, రాష్ట్ర మంత్రులు గాని, అలాగే వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలకు సంబంధించిన మంత్రులు కూడా ఆంధ్రప్రదేశ్ కు వచ్చి అమ్మవారి దసరా ఉత్సవాలలో పాల్గొనే పరిస్థితి ఉంటది. కాబట్టి భక్తులకి గాని, అలాగే వచ్చే వివిఐపీలకు గాని ఎక్కడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, అలాగే ఎక్కడా కూడా వారికి ఎలాంటి మౌలిక వసతులలో ఇబ్బంది లేకుండా చూసుకునే ఏర్పాట్లు అయితే పకడ్బందీగా చేస్తా ఉన్నారు సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.